హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఇవాళ అయితే ఒక రైనీ డే రొటీన్ అయితే చూపిస్తాను మీతో. అండ్ ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎటువంటి పని హడావుడి అయితే ఉండదు, నెమ్మదిగా తీరుబాటుగా చేసుకోవచ్చు ఏ పని అయినా. ఇంకా నేను ఇదైతే ఫ్రెష్ అయినాక తీసిన వీడియో క్లిప్ అండి. ఇంకా అందుకని స్టార్టింగ్ అయితే యాడ్ చేశాను అనమాట. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ ఒకసారి విజిట్ చేసి నచ్చితే లైక్ చేయండి. 8 అయింది అదే అర్థం కాదు. లైట్ వాడుతుంది తుంపర్లాగా. చీకట్లో దెయ్యం పిల్లలా ఉన్నాం. ఇంకా మార్నింగ్ 8కి అయితే ఫుల్గా గాలివానలా పడింది. ఆ చెట్టు ఊపు, వాటర్ పడతాయి. ఊపు గట్టిగా గట్టిగా ఊపరా. రా ఏం చేస్తున్నాడు అడ్లు. ఇంకా కరెంటు పోయి వచ్చాకైతే విఘ్నేష్ పాల్ ప్యాకెట్, టీ పొడి తీసుకొస్తే ఇంకా నా కోసమైతే ఫ్రెష్గా అప్పుడు ఎగ్జాక్ట్లీ 9 అవుతుంది టైం మార్నింగ్. ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ సమ్మర్లో ఈ వానలు ఏంటో, ఎప్పుడు వాన పడిద్దో ఏంటో కూడా అర్థం కావట్లేదు. సమ్మర్ అయినా కానీ రైనీ సీజన్ లాగా బట్టలు ఉతికితే అవి ఆరే వరకు కాపలా ఉండాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా ఫ్రెష్ అండ్ స్ట్రాంగ్గా అయితే టీ పెట్టుకొని టీ అయితే తాగుతున్నాను. ఇంకా కరెంట్ వచ్చింది కదా, ఇంక వీళ్ళైతే వీడియోస్ పెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట యూట్యూబ్ ఛానల్లో, అంటే టీవీలో. అండ్ ఇంక నేను ఇక్కడైతే పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. కరెంట్ వచ్చాక 9:30 అట్లా అవుతుంది టైం వచ్చేసి. ఇంకా టిఫిన్ కోసం అయితే మా వాళ్ళు వెయిటింగ్. వెదర్ అయితే కూల్గా ఉండింది, చలికాలంలా ఉంది అచ్చం. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ అయితే దోశ వేసి అయితే ఇచ్చేసాను అనమాట. ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ. బట్ నన్ను వీడియో కూడా షూట్ చేసుకొని ఇవ్వకుండా వాళ్ళైతే తినడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అందుకే రఫ్గా అట్లా అయితే చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను. ఎగ్ దోశ అండ్ ప్లెయిన్ దోశ విత్ పల్లీ చట్నీ. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే అట్లా అయిందనమాట. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. నేనైతే మా పెద్ద తోటకోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. మెడిసిన్స్ ఏవో చూడమంటే మా బావగారికి చెప్దాము ఏది దేనికనేసి అని నేను వెళ్ళాను. ఇంకా మా 2 తోడుకోళ్ళు అయితే నన్ను జస్ట్లో మిస్ గుద్దేద్దాం అని చెప్పి అట్లా ఇంకా మేమందరం ఒక చోట ఉంటే ఇట్లాగే ఉంటాయి నవ్వులుగా. ఏంటి ఇంకా 6 బిల్డింగ్లో అయితే ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారు, 20-30 మంది ఉన్నారు దగ్గర. ఈ సమ్మర్ హాలిడేస్ పుణ్యమా అంటూ అందరూ ఈ వెదర్ సూటబుల్గా ఉండిందిగా బయట ఆడుకుంటున్నారు అనమాట. ఇంక నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడైతే ఫిష్ కర్రీ, అదే పులుసును ఫ్రై చేస్తానంటే వెళ్ళాను అనమాట. నేనేమో గుడ్లు ఎగురొండాను అనమాట. ఇంకా అమ్మేమో ఫిష్ ఫ్రై, పులుసు. ప్రాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా, ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి తీసా వీడికి ఎక్స్ట్రాలు ఎక్కువ. సతీష్ గాడికి గోళ్ళు ఎక్కేస్తున్నాడు వీడు. అక్కడి నుంచి పడితే పెళ్ళి పడిపోతా, దిగు తొందరగా. అమ్మో, తమ్ముడిని కాపాడావా? తమ్ముడిని
రావమ్మ సుహాసిని రావమ్మ అతిలోక సుందరి అతిలోక సుందరి. నిన్నే పెట్టా పోయినసారి టీ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు కూడా టీ తాగలి. ఇంట్లో వీడియో తీయడం ఇంకా నాకైతే టీ పిచ్చి కదా, సో అందుకని అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆల్రెడీ పైన నాయనమ్మోళ్ళ ఇంట్లో ఒక రౌండ్ టీ తాగా, మళ్ళీ అమ్మ దగ్గర కూడా తాగేసి అట్లా ఫ్రెష్ ఎయిర్లో కాసేపు రిలాక్స్ అవుదాము, అండ్ అట్లాగే పిల్లలు కూడా ఆడుకుంటున్నారు కదా అనేసి వెళ్ళాను అనమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.